హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తీపి గుమ్మడికాయతో రెసిపీస్ చూపించబోతున్నాను. పంకిన్ హల్వా అలాగే పంకిన్ కర్రీ అండి. ఈ పంకిన్తో 2 రెసిపీస్ని చాలా సింపుల్గా నా స్టైల్లో చేసి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఈ కర్రీ అనేది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. హల్వా అనేది పిల్లలకైనా పెద్దవారికైనా చాలా బాగా నచ్చుతుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి, లైక్ వేసుకోండి. ఇక లేట్ చేయకుండా గుమ్మడికాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. గుమ్మడికాయని తీసుకోవాలి. అందులో నేను హాఫ్ గుమ్మడికాయలు ఆఫ్ చేసి చూపిస్తున్నాను. నేను ఓన్లీ 2 మెంబర్స్కి సరిపడంత చేస్తున్నాను. ఈ గుమ్మడికాయని తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేయాలి. అలాగే దీంట్లో ఉన్న విత్తనాలని కూడా తీసేయాలి. ఈ విధంగా గింజలు మొత్తం తీసేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 4 వరకు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. అలాగే లైట్గా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పంకిన్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి ధనియా పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత పైన లైట్గా వాటర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కర్రీ అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగానే మరొకసారి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది సాఫ్ట్గా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు. ఇది పెరుగన్నంలోకి నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే మనం చపాతీతో అయినా పుల్కాతో అయినా ఏ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మనం పంకిన్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనం ఆల్రెడీ కర్రీ చేసాం కదండి, అందులో మనం ఓన్లీ హాఫ్ మాత్రమే చేసాము. మరొక హాఫ్ ఉంటుంది కదా, అది స్వీట్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు సేమ్ కర్రీకి ఏ విధంగా తీసేసుకున్నామో సేమ్ ఇదే విధంగా పంకిన్ని పైన పొట్టు మొత్తం తీసేసుకొని అందులో ఉన్న గింజల్ని తీసేసి ఈ విధంగా పొట్టు తీసేసుకున్నాం కదా, తురిమేసుకోవాలి. ఈ విధంగా తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ కిస్మిస్ని మాత్రమే వేస్తున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి.
ఇదే నీతిలోకి మనం ముందుగా తరిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము ఉంది కదండి, ఆ తురుముని మొత్తం వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 కప్పు వరకు గుమ్మడికాయ తురుము తీసుకుంటే 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. మీరు షుగర్ తక్కువ తినేవారైతే తక్కువగా వేసుకోవాలి. లైట్గా షుగర్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా షుగర్ని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం షుగర్ కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కరిగించేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మనం యాలకుల పౌడర్ని దంచి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇది దగ్గర పడేంత వరకు జస్ట్ ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా పంప్కిన్ హల్వా అనేది రెడీ అయినట్టే. ఇది ఎదిగే పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి. ఈ గుమ్మడికాయ గింజల్ని కూడా మనం వేస్ట్ చేయకుండా కడిగి ఎండలో ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది హెల్త్కి. కాబట్టి హెల్తీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయాలి. ఈ హల్వా అనేది 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుంటూ వెయిట్ చేసుకుంటూ తినేయచ్చండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక ఎక్కువ కావాలి అంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకొని చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా పంప్కిన్ హల్వా చూసారు కదా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి. తీపి గుమ్మడికాయతో ఈ రెసిపీస్ చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ స్వీట్ రెసిపీ అనేది అందరికీ నచ్చేస్తుంది. అలాగే కర్రీ అనేది మనం అలాగే డైరెక్ట్గా తినేయచ్చండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, అలాగే పెరుగన్నంలోకి నంచుకొని తింటే అదిరిపోతుంది కర్రీ అనేది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పిల్లలకి కానీ ఈ స్వీట్ చేసి పెట్టేయండి, అందరికీ నచ్చేస్తుంది. మీరు ఈ కర్రీ అండ్ స్వీట్ చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి కమెంట్లో తెలియజేయండి. మరిన్ని కర్రీ అండ్ స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారు కదండి మన ఛానల్ని. చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.